నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మన వైసీపీ నాయకుల్ని అరెస్ట్ చేస్తున్నారు కదా, కార్యకర్తలనే కానీ వైసీపీ నాయకులనే కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు కదా. వీళ్ళ పరిపాలన అనేది ప్రజల పరిపాలన మీద ఉందా లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన మీద ఉందా? దేనికి వీళ్ళందరిని అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తారంటే తప్పు లేకుండా ఎవరు అరెస్ట్ చేయరు. వాస్తవంగా నన్ను ఇప్పుడు నేను గోల్డ్ కూర్చున్నా, మీరు అరెస్ట్ చేస్తారా? ఏదో ఒక తప్పు ఉంటేనే చేస్తారు, లేకపోతే చెయ్యరు. మెయిన్ పాయింట్ అయింది. తప్పు లేకుండా వాళ్ళు చేసిన పని కొనులు మంచివి కావు. ఏంది వాళ్ళు అరెస్కాలు చేశారు, వీళ్ళు వీళ్ళు మేలకొంటలేదు. ఈ పార్టీ గురించి ఇదివరకు లేవు, కానీ ఇప్పుడు మాత్రం వీళ్ళని వాళ్ళని ఎంచుకోవటం సరిపోతుంది, కానీ వేరే విషయం అసలు లేదు. ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోవటం, ప్రజా పరిపాలన అనేది లేదు. ఎవరి సొంత పరిపాలన వాళ్ళది అయిపోయింది. వాస్తవంగా చెబితే మా బోటోళ్ళు చెప్పేది ఏం చెబుతామమ్మా? ఇప్పుడు ఆయన అరెస్ట్ చేశారు, ఆయన మంచి పని చేయాల. నేను కళతో చూసి ఇదివరకు టీవీలో. ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ లేకపోవటం, ఈ పార్టీ వాళ్ళని వాళ్ళు వేస్తాం, ఆ పార్టీ వాళ్ళని నేను వేస్తాం. ఇది ఒక ఇదైపోయింది. ప్రభుత్వం కూడా పరిపాలన కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అసలు రాజ్యాంగ చట్టం ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలోకి పోయిన వాడిని అసలు పార్టీలోకి చేర్చుకోకూడదు. మెయిన్ పాయింట్ అయింది. ఇది రాజ్యాంగ చట్టం, అంబేద్కర్ రాజ్యాంగ చట్టం ప్రకారం కనుకైతే ఈ పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోవటం అనేది తప్పు. ఆ పార్టీలో పోయి వీళ్ళని తిడుతున్నారు, ఈ పార్టీలో పోయి వాళ్ళని తిడుతున్నారు. వీళ్ళే కచ్చలు పెంచుకుంటున్నారు, అరెస్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ రోజు అనవసరం మనం మాట్లాడేది ఇవన్నీ సరిగేవి కావు. ఎవరికాళ్ళు కచ్చలు తీర్చుకోవాల్సిందే, అది తప్పేది కాదు. వాస్తవం. మరి ఇప్పుడు పరిపాలన వాళ్ళు కక్షలు తీర్చుకుంటా ఉంటే ప్రజల పరిపాలన ఎలా చూస్తారంటారు? వాళ్ళు పరిపాలన చేసేదే కరెక్ట్గా చేస్తే పరిపాలన బాగానే చూడవచ్చు. చంద్రబాబు నాయుడు కూడా పరిపాలన చేస్తాడు, కాకపోతే జగనాలకు బొబ్బులు ఇచ్చేవాడు కాదు. నేను చెబుతాను నాకు తెలిసిన వరకు. కాకపోతే ఆయన హైటెక్ సీట్లు ఈ 5 ఏళ్లలో రాజధాని కట్టవచ్చు, పోలవరం కట్టవచ్చు, దానికి మనం కాదంటాం, కానీ ప్రజలకు మాత్రం డబ్బులు ఇచ్చే పని మాత్రం జరగదు. అది మాత్రం గ్యారెంటీ. మరి ప్రజల సంక్షేమం చూడకపోతే ఎలా? అసలు ప్రజలకు డబ్బులు ఇవ్వకూడదండి. నన్ను అడిగితే ప్రజలకి డబ్బులు ఇచ్చినంత నామార్థం రెండోది ఏ ముఖ్యమంత్రి అయినా సరే ప్రజలకు మాత్రం డబ్బులు ఇవ్వకూడదు. అది వాస్తవంగా చెబుతున్నా. ఇదివరకు ఎన్టీ రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు పరిపాలన చేశారు. వాళ్ళ పరిపాలన చేస్తున్నారా? చేయట్లేదుగా. మరి చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ సంవత్సరాల్లో కూడా ఆయన ముఖ్యమంత్రి 4 సార్లు అయ్యారు కదా, మరి ఆ టైంలో ఆయన ఏం అభివృద్ధి చేశారంటారు? ఆయన అభివృద్ధి చేయడానికి మనకు 4 సార్లు ఇక్కడ చేయాల. మనం ఉమ్మడి మంది చేసాడు, హైదరాబాద్ చేసిండు. ఇప్పుడు 5 ఏళ్ళు చేసిండు ఆయన. 5 ఏళ్ళు చేసి ఇక్కడ ఏదో తాత్కాలం కట్టిండు, ఆయన పోయిండు. ఈయన 3 రాజధానులు నింపి దింగిండు. ఈయన ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారు. లెక్క ప్రకారం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ మద్రాసు నుంచి వెళ్ళిపోయిన తర్వాత, నేను మద్రాసు వెళ్ళిపోయిన కానీ చూడండి, నాకు 82 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 82 సంవత్సరాలు హైదరాబాద్ని అభివృద్ధి చేశారు, కానీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయాలి. ఆయా జయాంధ్ర టైంలో కూడా మనకి ఎక్కువ పర్సెంటేజీ తెలంగాణ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు ఏలిళ్ళు